అప్పట్లో ఆమె మాట్లాడితే ఆడ బెబ్బులిలా అనిపించేది. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడితే గాండ్రింపుల్లా వినిపించేవి. ప్రతిపక్షంలో ఉన్నా సరే అదే స్థాయిలో జోరు చూపించేవారు. కానీ అధికార పక్షంలో ఉన్నప్పటికీ ఆమె నోట మాట రావడం లేదంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్తగా చేరిన ఎమ్మెల్యేయే దూసుకుపోతుంటే ఆమె మాత్రం వేగం తగ్గించారట. ఇంతకీ ఎవరా లేడీ లీడర్? ఏంటా స్టోరీ? ప్రతిపక్షంలో పవర్ఫుల్, అధికార పక్షంలో మాటలు నిల్. గద్వాల్లో ఆమె గర్జన ఎక్కడ? బండ్ల చేరికతో సరిత సైలెంట్ అయ్యారా? నడిగడ్డలోని గద్వాల్ నియోజకవర్గంలో రాజకీయ మార్పులు ఆసక్తి రేపుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా వేసుకోవడంతో అనూహ్య మలుపు తిరిగాయి లోకల్ పాలిటిక్స్. అప్పటి వరకు కాంగ్రెస్ కు అన్ని తానై వ్యవహరించిన మహిళా నాయకురాలు సరితా తిరుపతయ్య బండ్ల చేరికపై భగ్గుమన్నారు. ఇన్నాళ్లు ఎవరి మీదైతే పోరాటం చేశామో ఇప్పుడు వారితోనే కలిసి సాగడం కుదరదంటూ పార్టీ పెద్దలకు తేల్చి చెప్పారు. అంతేకాదు ఎమ్మెల్యేతో వేదిక పంచుకోవడానికి కూడా ఆమె సంసిద్ధత వ్యక్తం చేయలేదు. దీంతో వలస ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అన్నట్టుగా తయారైంది గద్వాల్లో పొలిటికల్ సిచ్యువేషన్. అయితే సరితకు నచ్చజెప్పేందుకు పార్టీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నించారట. రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సైతం హామీ ఇచ్చారట. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలి పోస్టుపై ఆశలు పెంచేసుకున్నారు సరిత. సీఎం సొంత జిల్లా కావడంతో ఆ పదవి ఆమెకేనన్న ప్రచారము ఊపందుకుంది. అయితే కాలం గడుస్తున్నా ఆ పదవి విషయంలో హైకమాండ్ నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో ఆమె ఆందోళన చెందుతున్నారట. మరోవైపు కొత్తగా పార్టీలోకి వచ్చిన పక్క పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో గట్టిగానే పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తూ ఉండడం ఆమెను మరింత భయపెడుతోందట. దీంతో నిన్న మొన్నటి వరకు తెగ హడావిడి చేసిన ఈ మహిళా నేతకు ఇప్పుడేం చేయాలో పాలుపోవట్లేదని టాక్. నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల మధ్య ఇప్పుడు ప్రశాంత వాతావరణమే కనిపిస్తోంది. ఈ రెండు వర్గాలు ఎదురు పడితే చాలు దబిడిదిబిడే అన్నట్టుగా ఉండేది గతంలో పరిస్థితి. కానీ ఇప్పుడు అంతా సర్దుకున్నట్టే కనపడుతోంది. అలాగని ఈ ఇద్దరు నాయకుల మధ్య సఖ్యత కుదిరిందేమో అనుకుంటే పొరబడ్డట్టే అవుతుందంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. అలాంటి వాటికి అస్సలు ఆస్కారమే లేదన్నది లోకల్ పాలిటిక్స్ లో వినిపిస్తోన్నమాట. మరెందుకు వీళ్ళిద్దరూ సైలెంట్ అయ్యారు అన్నదే లోకల్ రాజకీయ వర్గాలు చర్చించుకుంటోన్న ముచ్చట. ఇస్తామన్న పదవిపై అధిష్టానం నుంచి సస్పెన్స్ కొనసాగుతోంది. ఈలోపు దూకుడుగా వ్యవహరించి వచ్చే పదవిని కాలదన్నుకోవడం ఎందుకని ఈ మహిళా నేత భావిస్తున్నారట. అందుకే కామ్గా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. పదవి దక్కేదాకా ఇలాంటి హడావిడి లేకుండా సైలెన్స్ మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయ్యారట. మొత్తానికి పదవిని పట్టి తీరాల్సిందే అన్న పట్టుదలతో తన స్పీడ్కు తానే బ్రేకులు వేసుకున్నారట సరితా తిరుపతయ్య. వలస ఎమ్మెల్యే విషయంలో దూకుడుగా వ్యవహరించొద్దని తన అనుచరులకు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. పనిలో పనిగా పార్టీ పెద్దల దగ్గర తన పదవి విషయమై వాకప్ చేస్తూనే ఉన్నారట. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసినట్టు సమాచారం. అయితే ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఎమ్మెల్యే బండ్ల. అదును చూసి నియోజకవర్గంలో బలపడేందుకు ప్రయత్నిస్తున్నారట. అయితే సరిత సైలెన్స్ కేవలం పదవి వచ్చేదాకే అని, వన్స్ పోస్ట్ కన్ఫర్మ్ అయిందంటే గద్వాల్లో తన పవర్ ఏంటో చూపేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె అనుచరులు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. సో గద్వాల్లో ఈ గప్చుప్ కొన్నాళ్లే అన్నమాట. తర్వాతేం జరుగుతుందో చూడాలి మరి.